హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెల్లాపూర్, రేడియల్ రోడ్ 30 అండ్ కొల్లూరులో జరుగుతున్న వేరియస్ డెవలప్మెంట్స్ గురించి చూద్దాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ తెల్లాపూర్ రేడియల్ రోడ్ 30 మీద చాలా విల్లా ప్రాజెక్ట్స్ అండ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బిగ్ బిల్డర్స్ లైక్ మై హోమ్, దెన్ ప్రతిమా వాళ్ళవి, దెన్ హానర్ వాళ్ళవి, రాజపుష్ప వాళ్ళవి, డిఫరెంట్ విల్లా అండ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ మనం ఈ రేడియల్ రోడ్ 30 మీద చూడొచ్చు. హానర్ వాళ్ళవి ఎక్వాంటిస్ అండ్ వివాంటిస్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, దెన్ ప్రతిమా వాళ్ళ విల్లా ప్రాజెక్ట్స్, దెన్ మై హోమ్ వాళ్ళ సయూక్ అండ్ అవలి హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, అండ్ రాజపుష్ప వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ అండ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, అండ్ ఏలియన్ స్పేస్ స్టేషన్ అండ్ వేరియస్ అదర్ బిల్డర్స్ వాళ్ళ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో విల్లా ప్రాజెక్ట్స్ మనం ఈ రేడియల్ రోడ్ 30 మీద చూడవచ్చు. నాకు తెలిసిన చాలామంది కొండాపూర్, మాదాపూర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మియాపూర్, ప్రగతి నగర్, చందానగర్, నిజాంపేట్ ఈ అన్ని ఏరియాస్ నుంచి ఇటు తెల్లాపూర్, నల్గండ్ల, ఉస్మాన్ నగర్ ఈ ఏరియాస్కి మూవ్ అవుతున్నారు. బికాజ్ ఆఫ్ రేడియల్ రోడ్ 30 అండ్ రేడియల్ రోడ్ 7 కనెక్టివిటీ వల్ల వాళ్ళు ఈజీగా రీచ్ అవ్వచ్చు వాళ్ళ ఆఫీసెస్, కానీ ఈ ఏరియాస్కి మూవ్ అవుతున్నారు. అండ్ ఆల్సో ఈ ఏరియాస్ లైక్ తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ అనేవి క్లోజర్ టు ఓఆర్ఆర్ కూడా ఉంది కదా. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ తెల్లాపూర్, నల్గండ్ల, ఉస్మాన్ నగర్ అండ్ కొల్లూరు. ఈరోజు కొండాపూర్ అండ్ మాదాపూర్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో కూడా ఎస్ఎఫ్టీ కాస్ట్ 7,000 టచ్ అవుతుంది. అండ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్లో మోర్ దాన్ 8,000 పర్ ఎస్ఎఫ్టీ నడుస్తుంది. అండ్ అదే ఒక ప్రెస్టీజియస్ బిల్డర్స్ ఏమన్నా ఉంటే అక్కడ 10,000 ప్లస్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఉంది. అండ్ సిమిలర్లీ మియాపూర్ అండ్ బాచ్పల్లి ఇలాంటి ఏరియాస్లో కూడా లైక్ బిగ్ ప్లేయర్స్ లైక్ ప్రణీత్ వాళ్ళ దగ్గర ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది 7,000 టచ్ అవుతుంది. బట్ ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ అండ్ నల్గండ్ల ఈ ప్లేసెస్లో అండ్ కొల్లూరు అండ్ ఈ ప్లేసెస్లో సో మనకి లైక్ 6,000 ఆర్ 6,500 రేంజ్లో చాలా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ అవైలబుల్లో ఉన్నాయి. మాదాపూర్ అండ్ కొండాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ గచ్చిబౌలికి క్లోజ్గా ఉన్నా, బట్ ఈరోజు ఆ ప్లేసెస్ మోర్ దాన్ రెసిడెన్షియల్ కన్నా కమర్షియల్గా ఎక్కువ ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. సో రెసిడెన్షియల్ పర్పస్గా ఇప్పుడు ఆ ఏరియా అనేది అంత సూటబుల్గా చాలామంది ఆప్ట్ చేయట్లేదు. అండ్ మియాపూర్ అండ్ బాచ్పల్లి అవి రెసిడెన్షియల్గా ఉన్నా సరే, బట్ దే ఆర్ ఫార్ ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ గచ్చిబౌలి. సో విత్ దీస్ రీజన్స్ సో మాదాపూర్ అండ్ కొండాపూర్ క్లోజ్గా ఉన్న రెసిడెన్షియల్గా అంత ఎవరు ఇష్టపడట్లేదు. అండ్ మియాపూర్, బాచ్పల్లి, చందానగర్ ఇవి రెసిడెన్షియల్గా ఉన్నా బట్ కొంచెం దూరం అవ్వడం వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ గచ్చిబౌలికి పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టువర్డ్స్ తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, నల్గండ్ల. ఇక్కడ ఈ ప్లేసెస్ అనేవి లైక్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ గచ్చిబౌలికి. అండ్ ఆల్సో ఇక్కడ రెసిడెన్షియల్ అనేది బికాజ్ ఆఫ్ గుడ్ ఇన్ఫ్రా, రెసిడెన్షియల్ డిమాండ్ అండ్ చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల చాలామంది ఇక్కడ ఇటువైపు ప్రిఫర్ చేస్తున్నారు. రేడియల్ రోడ్ 7తో కంపేర్ చేస్తే రేడియల్ రోడ్ 30 మీద చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ రోడ్ కూడా యాక్చువల్గా లెంత్ ఎక్కువ వెన్ కంపేర్ టు రేడియల్ రోడ్ 7. సో రేడియల్ రోడ్ 30 అనేది సో లాంగర్ ఇన్ లెంత్. సో ఇక్కడ ఎక్కువ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ మనము చూడవచ్చు. బిఫోర్ రేడియల్ రోడ్ 30 ఉస్మాన్ నగర్ అండ్ తెల్లాపూర్ ఇటువైపు చాలామంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. బికాజ్ అట్ దట్ టైమ్ రేడియల్ రోడ్ 30 లేనప్పుడు నిజంగానే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ దీస్ ప్లేసెస్, తెల్లాపూర్ అండ్ ఉస్మాన్ నగర్. ఇఫ్ దే వాంట్ టు కనెక్ట్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్, రైట్, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. బట్ ఎప్పుడైతే ఈ రేడియల్ రోడ్ 30 బికాజ్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం రోడ్ వర్క్ అప్పుడు ఆగిపోయింది, బట్ దెన్ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఏదైతే ప్యాచ్ వర్క్ అది మిగిలిందో అది కంప్లీట్ అయిపోయిందో, ఎండ్ టు ఎండ్ ఫ్రమ్
గోపన్నపల్లి ఆర్ తెల్లాపూర్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు ఎప్పుడైతే ఈ రేడియల్ రోడ్ 30 కంప్లీట్గా ఫినిష్ అయిపోయిందో దెన్ ఈ ఏరియాస్లో చాలా రెసిడెన్షియల్ డిమాండ్ పికప్ అయింది. అండ్ ఇప్పుడు లైక్ ఈ రేడియల్ రోడ్ 150 ఫీట్ రోడ్ వల్ల లైక్ ఇక్కడ నుంచి మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి మీరు తీసుకున్న హార్డ్లీ లైక్ 10 కిలోమీటర్స్ రేడియస్ని మీరు 5-10 మినిట్స్లో కవర్ చేయొచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే పీపుల్ ఫ్రమ్ మియాపూర్, బాచుపల్లి, చందానగర్, నిజాంపేట్ ఈ అన్ని ఏరియాస్ నుంచి తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు ఇటు మూవ్ అవడానికి రీజన్ ఏంటంటే ఈవెన్ దో ద డిస్టెన్స్ లైక్ డిస్టెన్స్ ఫ్రమ్ మియాపూర్ ఆర్ నిజాంపేట్, బాచుపల్లి మీరు తీసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 20 to 22 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ద time that it takes to reach to Hightex, to Gachibowli or financial district will be close to 1 hour. If car అయితే మాత్రం 1 hour 50 minutes or 1.5 hour ఈజీగా పడుతుంది. వేరాజ్ మీరు కొల్లూరు నుంచి తీసుకున్న కొల్లూరు ఎగ్జిట్ అట్ దిస్ పాయింట్ ఈ టనల్ దగ్గర నుంచి తీసుకున్న మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలంటే హార్డ్లీ 15 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ 10 or 15 మినిట్స్లో మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్ క్యూసిటీకి రీచ్ అయిపోవచ్చు. వేరాజ్ ఇన్ తెల్లాపూర్ అండ్ ఉస్మాన్ నగర్ విచ్ ఆర్ లైక్ 10 కిలోమీటర్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్యూసిటీ రైట్, అక్కడికైతే మీరు 5-10 మినిట్స్లోనే రీచ్ అయిపోవచ్చు. బికాజ్ ద ఇన్ఫ్రా రైట్ 150 ఫీట్ రోడ్ ఉండడం వల్ల అండ్ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు రీచ్ అవ్వడానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ క్యూసిటీకి. ఈ కొల్లూరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీద కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ అండ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఆల్రెడీ కొన్ని ఫినిష్ అయిపోయినాయి కూడా. ఇక్కడ కుబేర్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్, దెన్ అన్విత వాళ్ళ ఇవానా అండ్ అన్విత వాళ్ళ విల్లా ప్రాజెక్ట్, ఇంకా చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీద స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి లైక్ అడ్జసెంట్గానే ఉంటాయి అండ్ ఎగ్జిట్కి హార్డ్లీ లైక్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్యూసిటీ లైక్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ హార్డ్లీ లైక్ 15-20 మినిట్స్లో మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ క్యూసిటీకి రీచ్ అయిపోవచ్చు. అండ్ వేరియస్ అదర్ రీజన్స్ ఏంటంటే పీపుల్ ఈ కొల్లూరు అండ్ ఇటు మూవ్ అవ్వడానికి ఈ స్కూల్స్ ఉండడం లైక్ సమిష్టి, గాడియం, డిపిఎస్, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి ఈ ఏరియాస్లో. ఇండస్ ఇంటర్నేషనల్, ఇంకా చాలా స్కూల్స్ ఉండడం వల్ల పీపుల్ వచ్చేసి ఈ ఏరియాస్కి మూవ్ అవ్వడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా ఒక మేజర్ అడ్వాంటేజ్ ఈ కొల్లూరు, నల్గొండ, ఉస్మాన్ నగర్, తెల్లాపూర్కి ఏంటి అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ క్యూసిటీ క్లోజ్గా ఉండడంతో పాటు కోకాపేట్కి కూడా ఇవి క్లోజ్. కోకాపేట్ SEZ విచ్ ఈస్ ఫార్మింగ్ రైట్, సో దానికి కూడా ఇవి ఈ ఏరియాస్ అన్నీ వెరీ క్లోజ్గా ఉంటాయి. లైక్ 10 మీరు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్ట్ ఉన్నాయి కదా ఈ కొల్లూరు ఎగ్జిట్ దగ్గర ప్రాజెక్ట్స్, ఇక్కడ నుంచి మీరు కోకాపేట్ SEZ ఎగ్జాక్ట్లీ 9-10 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. సో మీరు అక్కడికి కూడా ఈ 100 ఫీట్ సర్వీస్ రోడ్స్ ఉన్నాయి 2 sides అండ్ ఓఆర్ఆర్ కూడా ఉంది. హార్డ్లీ లైక్ 5-10 కిలోమీటర్స్లో ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ హబ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో కోకాపేట్ పక్కనే ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎనీహౌ అది 15-20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అండ్ ఫ్యూచర్లో వచ్చే ఎంప్లాయ్మెంట్ హబ్ కోకాపేట్ కూడా 5-10 or 15 మినిట్స్లో బికాస్ ఆఫ్ దీస్ 100 ఫీట్ సర్వీస్ రోడ్స్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఓఆర్ఆర్ ఇవన్నీ ఇన్ఫ్రా వల్ల ఇప్పుడు ఈ ఏరియాస్కి చాలా డిమాండ్ వచ్చేసింది కూడా. ఇప్పుడు మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అందరూ ఓన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అండ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఇక్కడ చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అనేవి విల్లా అండ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. మనం చూసాం కదా గంగోత్రి ప్రాజెక్ట్, ఇది యాక్చువల్గా 2-3 months బిఫోర్ లేకుండే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అట్లానే వేరియస్ అదర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్తే కోకాపేట్ రీచ్ అయిపోవచ్చు. సో చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఈ రోడ్ మీద స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు కమ్ హియర్ అండ్ బిల్డ్ దేర్ ఓన్ హౌసెస్. సో అలాగా ఇక్కడ రెసిడెన్షియల్ డిమాండ్ రావడం వల్ల కూడా ఈ ఏరియాకి చాలా బూమ్ అనేది వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా వస్తుంది బికాజ్ ఇంకా వేరియస్ అదర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి అండ్ ప్రీమియం ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి లైక్ విల్లా అండ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్.
So in this video I tried to show you the recent developments happening on Radial Road 30 in Tellapur and in Kollur. So every 3 to 6 months ఈ పర్టికులర్ రేడియల్ రోడ్ 30 అండ్ కొల్లూరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీద చాలా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రావచ్చు. బట్ దెన్ యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ దీస్ రోడ్స్. Thanks for watching my video. If you like this video, please like and subscribe. Thank you.